వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీ మనీ ఛానల్. ఇవాళ ఇన్స్టెంట్గా పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ని ఇలా పొడి పొడిగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అందులో పులిహోర పొడిని వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం పులిహోర పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ అన్నంకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పులిహోర పౌడర్ అంతా రైస్కి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ను బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కాస్త పల్లీలు, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు రెమ్మలు వేస్తాం. కరివేపాకును వేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పోపు అంతా అన్నంకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పోపు అంతా చూడండి మన రైస్కి చాలా మంచిగా పట్టింది. ఈ టైంలో సాల్ట్ అదంతా చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోండి. అంతేనండి, మన ఇన్స్టెంట్ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పులిహోర పౌడరు నేను ఆల్రెడీ వీడియో చేశాను మెజర్మెంట్స్తో సహా. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి, నేను లింక్ ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పులిహోర పౌడర్ మనతో ఉంటే ఇన్స్టెంట్గా మనం పులిహోర 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకున్నాను చూడండి. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ పులిహోరని ట్రై చేయండి. అలాగే ఈ పులిహోర మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.